నశింపజేయుటకు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడి క్రియలను నశింపజేయుటకు. వాడికి ఏది బలముందో ఆ బలమును నాశనం చేసినప్పుడు వాడు బలహీనుడైపోతాడు. మానవ జాతిలో దేన్ని ఆధారం చేసుకుని వాడు వెళ్తున్నాడో దానికి విరుగుడు సిలువలో జరిగింది. అర్థమైందా? పాపాన్ని ఆధారం చేసుకుని వాడు వెళ్తున్నాడు. ఆ పాపానికి నిష్కృతి లేక ప్రాయశ్చిత్తం అనేది సిలువలో జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆశ్రయించిన వారందరికీ పాప విమోచన కలుగుతుంది ఆయన రక్తమును బట్టి, యేసు రక్తమును బట్టి. యేసు రక్తమును ఆశ్రయించిన వారిని, నిరంతరం యేసు రక్తము కింద తమను తాము భద్రం చేసుకున్న వారిని ఇక వాడు ఏమీ చేయలేకపోతున్నాడు. ఒకవేళ యేసు రక్తము గాని మనకు ఆధారం కాకపోతే ఒక ఆట ఆడుకునేవాడు మనల్ని, అవునా? ఎందుకంటే వాడికి బలము కలిగించేది మన పాపమే. ఒకప్పుడు ఆ పాపాన్ని ఆధారం చేసుకుని మనల్ని ఏలాడు. ఇప్పుడు ఆ పాపానికి సిలువలో ప్రాయశ్చిత్తం జరిగినందున ఇక దాన్ని బట్టి మన మీద వాడు పెత్తనం చేయడానికి కుదరటం లేదు. అక్కడ వాడి బలము నిర్వీర్యమైపోయింది. ఏ పాపాన్ని ఆధారం చేసుకుని వాడు క్రియలు చేస్తున్నాడో ఆ పాపమే నిర్మూలం చేయబడినప్పుడు ఇక వాడి క్రియలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే సాతాను అనేవాడు ఉనికిలో ఉన్నాడు. నశింపజేయుటకు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడి క్రియలను నశింపజేయుటకు. వాడికి ఏది బలముందో ఆ బలమును నాశనం చేసినప్పుడు వాడు బలహీనుడైపోతాడు. మానవ జాతిలో దేన్ని ఆధారం చేసుకుని వాడు వెళ్తున్నాడో దానికి విరుగుడు సిలువలో జరిగింది. అర్థమైందా? పాపాన్ని ఆధారం చేసుకుని వాడు వెళ్తున్నాడు. ఆ పాపానికి నిష్కృతి లేక ప్రాయశ్చిత్తం అనేది సిలువలో జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆశ్రయించిన వారందరికీ పాప విమోచన కలుగుతుంది ఆయన రక్తమును బట్టి, యేసు రక్తమును బట్టి. యేసు రక్తమును ఆశ్రయించిన వారిని, నిరంతరం యేసు రక్తము కింద తమను తాము భద్రం చేసుకున్న వారిని ఇక వాడు ఏమీ చేయలేకపోతున్నాడు. ఒకవేళ యేసు రక్తము గాని మనకు ఆధారం కాకపోతే ఒక ఆట ఆడుకునేవాడు మనల్ని, అవునా? ఎందుకంటే వాడికి బలము కలిగించేది మన పాపమే. ఒకప్పుడు ఆ పాపాన్ని ఆధారం చేసుకుని మనల్ని ఏలాడు. ఇప్పుడు ఆ పాపానికి సిలువలో ప్రాయశ్చిత్తం జరిగినందున ఇక దాన్ని బట్టి మన మీద వాడు పెత్తనం చేయడానికి కుదరటం లేదు.